అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడుగు మునిరత్నం. ఈరోజు మన పెట్టినందు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి సంబంధించి తరచుగా చాలా సందేహాలైతే ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా 5 రకాల సందేహాలు ఏవేవి చెప్పుకోబోతున్నామో ఒకసారి చూసుకుందాం. ఒకటి, వైఎస్ఆర్ చేయూత ఈకేవైసీకి సంబంధించి బయోమెట్రిక్ అనే లబ్ధిదారులు ఏ వాలంటీర్ దగ్గరైనా ఎక్కడైనా వేయొచ్చా అంటున్నారు ఒకటి. నెక్స్ట్ రెండవది, ఈ వైఎస్ఆర్ చేయూతగా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ ఏమైనా ఉందా? ఉంటే ఎప్పటి వరకు ఉంది? నెక్స్ట్ మూడవది, ఈ వైఎస్ఆర్ చేయూతలో మాకు అర్హత ఉండి కూడా పేర్లు రాలేదు, అలాంటి వాళ్ళ మా పరిస్థితి ఏమిటనేది అంటున్నారు. సో దానికి ఒక క్లారిటీ అయితే ఇద్దాం. నెక్స్ట్ నాలుగవది, ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అమౌంట్ బ్యాంకులలో ఎప్పుడు పడుతుంది? నెక్స్ట్ ఐదవది, ఒకవేళ అంటే వైఎస్ఆర్ పెన్షన్ పొందుతూ ఉన్నాం మేము అనే కారణంతో మా పేరు అనర్హత లిస్టులో వచ్చింది, దీనికి సంబంధించిన గ్రీవెన్స్ పెట్టే అవకాశం ఇప్పుడు ఏమైనా ఉందా? ఈ క్వశ్చన్ అయితే చాలామంది తరచూ అడుగుతూ ఉన్నారు. వీటికి అన్నిటికి సంబంధించి అధికారికంగా జెన్యూన్ సమాచారం మాత్రం మనం చెప్పుకుందాం. మొట్టమొదటిది, వైఎస్ఆర్ చేయూత ఈకేవైసీ ఏ వాలంటీర్ దగ్గరైనా చేసుకోవచ్చు అంటే మీ సచివాలయ పరిధిలో ఎంతమంది వాలంటీర్లు అయితే ఉన్నారో ఆ వాలంటీర్లు ఎవరి దగ్గరైనా చేసుకోవచ్చు. కేవలం మీ సచివాలయంలో ఉన్న వాలంటీర్లు ఎవరి దగ్గరైనా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవచ్చును. అక్కడ కాకుండా మీరు ప్రస్తుతానికి ఎక్కడికైనా వేరే ఊరికి వెళ్ళున్నా, వేరే ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడ వాలంటీర్ దగ్గర మీ పేరు ఈకేవైసీకి రాదు, వాళ్ళకి అక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో సచివాలయం, అది ఏ ఊరైనా పర్వాలా, మీ దగ్గరలో సచివాలయం ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు అడగండి, సార్ మేము ఈ విధంగా వైఎస్ఆర్ చేతికి ఈకేవైసీ చేసుకోవాలి, మేము మా ఊరికి వెళ్ళలేకపోతున్నామంటే అక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్తో బెనిఫిషరీ అవుట్ రీచ్ అనే మొబైల్ యాప్లో వాళ్ళకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ సెర్చ్ చేసి అక్కడ మీ దగ్గర ఈకేవైసీ చేసుకుంటారు. ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం అయితే ఉపయోగించుకోండి. దీనికి చివరి తేదీ అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళందరూ త్వరగా చేసుకోండి. ఎందుకంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది తొందరలో రాబోతుంది కాబట్టి 2-3 రోజుల్లోనే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ రెండవది, వైఎస్ఆర్ చేయూత గ్రీవెన్స్కి సంబంధించి చివరి తేదీ ఏమైనా ఉందా? ఉంది. జనవరి 29 వరకు ఉంది. ఎవరికైనా అర్హత ఉండి కూడా ఇంకా మీకు పేరు రాకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు, మీ వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా వెళ్ళి పెట్టుకోండి. నెక్స్ట్ మూడవది, వైఎస్ఆర్ చేయూత లిస్టులో పేర్లు రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మాకు అర్హత ఉంది, మాకు 45 ఇయర్స్ పైనే ఉంది, 60 లోపలే ఉంది, మా పైన గవర్నమెంట్ చెప్పిన నిబంధనలకు అనుగుణంగా మా పైన ఎటువంటివి అయితే లేదు, కానీ మేము అర్హులు దీనికి, కానీ మా పేరు అనర్హత లిస్టులోనూ లేదు, ఎలిజిబుల్ లిస్టులోనూ లేదు, కారణం ఏమిటని కూడా అడగచ్చు కొంతమంది. మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించి గవర్నమెంటు స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఒక ఆప్షన్ ఇచ్చింది మనకి. అంటే మన ఆధార్తో మనం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ తప్పు చూపిస్తుంది గవర్నమెంట్, ఎందుకు మన పేరు లేదని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీలో దీనికి సంబంధించిన లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఓపెన్ చేసుకొని అక్కడ ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏ స్కీమ్ ఎంచుకోండి, ఏంటి వైఎస్ఆర్ చేయూత అని ఎంచుకోండి. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత చివరన కిందకు వచ్చినట్లయితే అక్కడ మీరు ఈ స్కీమ్కి అర్హులా కాదా అని ఇక్కడ చూపిస్తుంది. అంటే సాటిస్ఫైడ్ అని ఉంటే ఇక్కడ చూపించే చివరిలో అన్ని ఆప్షన్లు కూడా సాటిస్ఫైడ్ అని ఉంటే మీరు ఈ పథకానికి అర్హులు. ఒకవేళ ఎక్కడైనా ఒక చోట అన్సాటిస్ఫైడ్ అని ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కడైతే మీకు అన్సాటిస్ఫైడ్ అని ఉందో ఆ సమస్య మీకు ఆన్లైన్లో చూపిస్తూ ఉన్నట్టుంది. ఒకవేళ మీరు నిజంగా అర్హులుగా ఉన్నారు కానీ అక్కడ తప్పుగా చూపిస్తూ ఉంది, అలాంటప్పుడు కానీ లేదా ఇక్కడ అన్నీ మాకు సాటిస్ఫాక్టరీ అని ఉంది కానీ మాకు పేరు రాళ్ళ లిస్టులో, అలాంటి వాళ్ళు కూడా సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోండి, మాకు అర్హత ఉంది కానీ ఇక్కడ ఈ విధంగా చూపిస్తూ ఉంది అనేది మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. ఓకే, ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ. ప్రతి స్కీమ్కి మన అర్హులా కాదని మనమే చెక్ చేసుకోవచ్చు. సో దీని సంబంధించి ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, మీ ఆధార్తో మీరే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి? దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా చెప్పిన సమాచారం అయితే ఫిబ్రవరి 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ వైఎస్ఆర్ చేయూత సంబరాలు అనే కార్యక్రమాలు చేసుకుంటూ వివిధ దశలలో మీకు అమౌంట్ అయితే వేస్తామంటున్నారు. కాబట్టి 5వ తేదీ నుండి 5వ తేదీ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అప్పటి నుండి 14వ తేదీ వరకు మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. 18,750 రూపాయలు పడనున్నాయి. ఎవరికైతే ఫైనల్ లిస్టులో పేర్లు వస్తుందో వాళ్ళకి. ఫైనల్ లిస్టులో పేరు వచ్చిన దాంతో పాటు మీ ఆధార్ ఏ బ్యాంకుకి లింక్ అయిందో దాంట్లో అమౌంట్ పడుతుంది. కాబట్టి ఒకసారి
మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయిందో అది యాక్టివ్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి. ఒకవేళ అది ఇనాక్టివ్ ఏదైనా ఉంటే కూడా బ్యాంకులు దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. దాన్నే ఎన్‌పిసిఐ లింక్ అంటారు. అంటే మన ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్‌కి లింక్ అయిందో దాంట్లో డైరెక్ట్‌గా అమౌంట్ పడిపోతుంది కాబట్టి దాన్ని కూడా మనమే చెక్ చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. దీనికి సంబంధించిన లింక్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. లేదా కామెంట్ బాక్స్‌లో సెకండ్ లింక్‌గా ఇస్తాను. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఆధార్ నంబర్ అవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ ఏ బ్యాంక్‌కి లింక్ అయింది. ఆ బ్యాంక్ చూపిస్తుంది. అక్కడ లింక్ అయిన దగ్గర పైన యాక్టివ్ ఉందా? ఇన్‌యాక్టివ్ ఉందా చూసుకోండి. సో, ఏ బ్యాంక్‌కి లింక్ అయిన మాత్రాన అక్కడ యాక్టివ్ అని ఉండాలి. ఒకవేళ ఇన్‌యాక్టివ్ అని ఉంటే మాత్రం మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కెళ్ళండి. ఒకవేళ మీకు అక్కడ ఏ బ్యాంకు చూపించలేదు అప్పుడు కూడా బ్యాంక్‌కెళ్ళండి. సార్ ఈ విధంగా మాకు ఎన్‌పిసిఐ ఓకే. ఇక్కడ చూపిస్తాను కదా! ఎన్‌పిసిఐ లింక్ చేయండి సార్ అని మీరు రిక్వెస్ట్ చేసుకోండి. వాళ్ళు లింక్ చేస్తారు. లింక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మీరు ఒక రోజు తర్వాత వచ్చి మళ్ళీ చెక్ చేసుకోండి. లింక్ అయిందా లేదా అని. ఓకే. ఈ లింక్ ఏ బ్యాంక్ అయితే ఉంటుందో దాంట్లోనే అమౌంట్ పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఐదవది చాలామంది అడిగే తరచూ క్వెషన్ అనమాట ఇది. ఏంటంటే, అన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక మేము పొందుతూ ఉన్నాము అనే కారణంతో ఈసారి అనర్హత లిస్ట్‌లో మా పేరు వచ్చున్నది. దానికి గ్రీవెన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి? ఏమైనా ఆప్షన్ ఉందా అనేది అడుగుతున్నారు. ఒకటి గమనించండి. మీరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ సంవత్సర కాలంలో కొత్త పెన్షన్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ పేర్లు మాత్రమే ఇప్పుడు వచ్చుండాయి. అనర్హత వీళ్ళు వైఎస్ఆర్ పెన్షన్ పొందుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు వైఎస్ఆర్ చేతికి అనర్హత అని వచ్చున్నది. కానీ గతంలో అంటే లాస్ట్ ఇయర్ గాని, అంతకుముందు గాని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందుతున్నా కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఈ విధంగా ఇచ్చారు. దీంట్లో కొత్తగా పెన్షన్ పొందే వాళ్ళ పేర్లు మాత్రమే అనర్హతనిచ్చారు. గతంలోంచి పెన్షన్ పొందేవాళ్ళు పాత వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి వైఎస్ఆర్ చేతిలో అర్హుల లిస్ట్‌లో వచ్చున్నది. సో, ఇది కూడా గమనించండి కాబట్టి దీనికి ప్రత్యేకంగా వాళ్ళు పెన్షన్ తీసుకోవడం లేదు అనే ఆప్షన్ పెట్టడానికి గ్రీవెన్స్‌కి ఎటువంటి ఆప్షన్ లేదు. కాబట్టి ప్రభుత్వమే ఉదాసీనంగా ఆలోచించి గతంలో ఏ విధంగా అయితే చేసిందో అంటే పెన్షన్ పొందే వాళ్ళకి కూడా ఏ విధంగా వైఎస్ఆర్ చేయూత ఇచ్చిందో అదే విధంగా ఇప్పుడు ఇస్తుందని మనం ఆశించవచ్చు. ఓకే. ఏదైనా మనకి ఫైనల్ అర్హుల లిస్ట్‌లో పేర్లు వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. దీనికి ప్రత్యేకంగా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. ఓకే. ఇది గమనించండి. ఇది వైఎస్ఆర్ చేతికి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నల్లో చాలామందికి ఇప్పుడు అవసరం ఇవన్నీ గూడా. ఓకే. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే మన సంబంధం వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో జాయిన్ అవ్వండి. కొత్తగా చూస్తున్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించి గానీ, ఏపీకి సంబంధించి గానీ, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి గానీ, వెల్‌ఫేర్ స్కీమ్‌కి సంబంధించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. అవి మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీకేమైనా సందేహం ఉంటే నాకు డైరెక్ట్‌గా కామెంట్ చేయొచ్చు. నా వాట్సాప్ గ్రూప్‌లు ఉన్నాయి కూడా దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే. ఎనీవే అండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.